లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకోవడానికి పూజలు వ్రతాలు చేస్తూ ఉంటారు. కానీ లక్ష్మీదేవి చంచలమైనది, ఎప్పుడూ స్థిరంగా ఒక చోట ఉండదు. కానీ లక్ష్మీదేవి ఉన్నప్పుడే ఇంటిని చక్కదిద్దుకోవాలి. లక్ష్మీదేవి తోడుగా ఉంటే ఎలాంటి కష్ట నష్టాలకు భయపడాల్సిన పని లేదు. ఎందుకంటే ఇప్పుడు అన్నీ డబ్బుతోనే ముడిపడి ఉన్నాయి. అయితే లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకోవడానికి మీ పూజ గదిలో కొన్ని రకాల వస్తువులను పెట్టండి. మరి పూజ గదిలో ఎలాంటి వస్తువులను పెట్టాలి, ఎలాంటి వస్తువుల్ని పెట్టడం వల్ల లక్ష్మీదేవి కటాక్షం లభిస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం. మీ పూజ గదిలో గంట అనేది ఎప్పుడూ ఉండేలా చూసుకోండి. పూజ గదిలో గంట పెట్టడం వల్ల దుష్ట శక్తులు తొలగిపోతాయి, ఆర్థిక బాధలు ఉండవు. ఇంట్లో గంట మోగించడం వల్ల నెగిటివ్ ఎనర్జీ పోయి పాజిటివ్ ఎనర్జీ నెలకొంటుంది. నెమలీకలకు కూడా ఎంతో విశిష్టత ఉంది. నెమలీకల్ని ఇంట్లో పెట్టుకుంటే చాలా మంచిదని నమ్ముతారు. కానీ పూజ గదిలో ఉంచితే మరింత మంచిది. పూజ గదిలో శంఖాన్ని పెట్టినా కూడా సిరి సంపదలు అనేవి బాగా కలిసి వస్తాయి. లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తోంది. అలాగే పూజ గదిలో నీళ్లు నింపిన చెంబు లేదా కలశం పెట్టినా చాలా మంచిది. ఆర్థిక సమస్యలు తొలగి ప్రశాంతంగా ఉండొచ్చు. ప్రతి ఒక్కరూ లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకోవడానికి పూజలు వ్రతాలు చేస్తూ ఉంటారు. కానీ లక్ష్మీదేవి చంచలమైనది, ఎప్పుడూ స్థిరంగా ఒక చోట ఉండదు. కానీ లక్ష్మీదేవి ఉన్నప్పుడే ఇంటిని చక్కదిద్దుకోవాలి. లక్ష్మీదేవి తోడుగా ఉంటే ఎలాంటి కష్ట నష్టాలకు భయపడాల్సిన పని లేదు. ఎందుకంటే ఇప్పుడు అన్నీ డబ్బుతోనే ముడిపడి ఉన్నాయి. అయితే లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకోవడానికి మీ పూజ గదిలో కొన్ని రకాల వస్తువులను పెట్టండి. మరి పూజ గదిలో ఎలాంటి వస్తువులను పెట్టాలి, ఎలాంటి వస్తువుల్ని పెట్టడం వల్ల లక్ష్మీదేవి కటాక్షం లభిస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం. మీ పూజ గదిలో గంట అనేది ఎప్పుడూ ఉండేలా చూసుకోండి. పూజ గదిలో గంట పెట్టడం వల్ల దుష్ట శక్తులు తొలగిపోతాయి, ఆర్థిక బాధలు ఉండవు. ఇంట్లో గంట మోగించడం వల్ల నెగిటివ్ ఎనర్జీ పోయి పాజిటివ్ ఎనర్జీ నెలకొంటుంది. నెమలీకలకు కూడా ఎంతో విశిష్టత ఉంది. నెమలీకల్ని ఇంట్లో పెట్టుకుంటే చాలా మంచిదని నమ్ముతారు. కానీ పూజ గదిలో ఉంచితే మరింత మంచిది. పూజ గదిలో శంఖాన్ని పెట్టినా కూడా సిరి సంపదలు అనేవి బాగా కలిసి వస్తాయి. లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తోంది. అలాగే పూజ గదిలో నీళ్లు నింపిన చెంబు లేదా కలశం పెట్టినా చాలా మంచిది. ఆర్థిక సమస్యలు తొలగి ప్రశాంతంగా ఉండొచ్చు.